తన అభిప్రాయం రాసేసిన తర్వాత పేపర్ మీద పెట్టేసిన తర్వాత దీన్ని ఏ పేపర్కి పంపాలి అనే దగ్గర జడ్జి చేసుకుంటున్నారు. అంటే ఏ పేపర్ పాలసీ ఏమిటి అనేది జడ్జి చేసుకుని ఇది తను రాసినటువంటి ఐటెంని ఎవరికి పంపాలి, ఈ ఆర్టికల్ని ఏ పేపర్కి పంపితే ఇది పబ్లిష్ అవుతుంది అని ముందే వీళ్ళు ఒక మేధోమథనం జరిపి పంపించేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇదివరకు లాగా లేదు మీడియా పరిస్థితి. అది మీడియా స్వేచ్ఛ గొడవ అది వేరే చర్చ. కానీ ఈ ఎపిసోడ్లో ఆయన కొంచెం అసహనానికి గురయ్యాడు. అంటే బయట జరుగుతున్నటువంటి ప్రచారం తాలూకా ప్రభావం ఆయన మీద ఉండటంతో పాటు ఇంకొకటి ప్రధానంగా ఎవరైనా ఎందుకు సఫకేట్ అవుతారంటే బయట నుంచి జరుగుతున్న దాడి గురించి కాదండి, దానికంటే కూడా తన వాళ్ళ నుంచి కొరవడుతున్నటువంటి మద్దతు అనేది అర్థమైతే కొంచెం సఫకేటివ్గా ఫీల్ అవుతారు. ఆయన మీద తాడేపల్లి ప్యాలెస్ కుట్ర చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి, దీనికి స్కెచ్ వేశారు. ఇది కూడా ఒక కథనం. అంటే ఇది టీడీపీ తీసుకొస్తుంది. అంటే టీడీపీ నిన్న చాలా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉందండి అంతా. అవును. అలా యాక్టివ్గా ఉండటాన్ని నేషనల్ మీడియా కూడా అబ్జెక్ట్ చేసింది. అంటే ఇంక రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో వేరే అంశాలు లేవా, ఒక ఆటల అంశాన్ని తీసుకొచ్చి దాని ద్వారా మైలేజ్ పొందాలని చెప్పేంతవరకు కరెక్ట్ అని నేషనల్ మీడియా నుంచి కూడా అబ్జెక్షన్స్ వచ్చినాయి. రెండోది ఇక్కడ ఇంకొక పేరు కూడా బయటకు వచ్చిందండి. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే కాదు, నేరుగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా అనేది ప్రచారం అయిపోయింది. అంటే వేరువేరు ప్లాట్ఫామ్స్ మీద అది స్ప్రెడ్ చేయటం జరిగింది. రెండోది విస్పరింగ్ క్యాంపెయిన్ చేయటంలో ఆ శిబిరం చాలా రాటుదేలింది అనేది మొన్న ఎన్నికల సందర్భంగా అర్థమైపోయింది మనకు. సో ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డిని కూడా పట్టుకొచ్చేసారు రంగంలోకి. అయితే ఈయన ప్రధానంగా తన పార్టీ, తను ఏ పార్టీకి అయితే రిప్రజెంటేటివ్గా ఉన్నాడో ఆ పార్టీ నుంచి తనకి మద్దతు అంత సీరియస్గా రావడం లేదు అనేది ఎక్కువ సఫకేట్ చేసింది ఆయన విజయసాయిరెడ్డిని. ఆ సఫకేషన్తోనే ఆయన ఉరై అనేదాకా వెళ్ళున్నాడేమో అనిపించేలాగా ఉంది. ఎవరికైనా అంతేనండి, ఎవరికైనా బయట నుంచి జరిగే దాడిని వాళ్ళు ఎదుర్కోవాలనే ప్రయత్నిస్తారు. కానీ ఎప్పుడైతే తనతో నిలబడాల్సిన వాళ్ళు తప్పుకుంటున్నారు అని తెలిసిందో అది బాగా ఇబ్బంది పెడుతుంది. చాలా వరకు ఆత్మహత్యలు జరిగేది కూడా అక్కడే. తనకి మద్దతుగా ఎవరు నిలబడటం లేదు అనేదే ఎక్కువ బాధిస్తుంది. ఆ బాధకి గురైనట్టుగా అనిపించాడు ఆయన విజయసాయిరెడ్డి. లైవ్ ఇచ్చారు, అది సాక్షిలో నిన్న ఆయన ప్రెస్ మీట్ లైవ్ వచ్చింది. జూపూడి గారు మాట్లాడింది, విజయసాయిరెడ్డి మాట్లాడింది, ఇవన్నీ ఓపెన్గా వాళ్ళు లైవ్ ఇచ్చారు. అందరూ ఇచ్చారు ఏబిఎన్తో సహా. అయితే వ్యాఖ్యానాలు ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఎటువంటి వ్యాఖ్యానము జరగలేదు, లైవ్ ఇచ్చేసి వదిలేశారు. ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, దాన్ని ఆయన ఖండించారు అన్న ధోరణిలో వెళ్ళింది తప్ప కొంచెం భుజాన వేసుకునే పద్ధతిలో జరగలేదు అనేది ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి అంశం. దీని వెనకాల పార్టీలో ఒక సెక్షన్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది అని ఆయన అంటే ఇంతవరకు ఎప్పుడు ఆయన అలా మాట్లాడలేదు. అందుకని దట్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అది అట్రాక్ట్ చేసింది డ్రాన్ ద అటెన్షన్ ఆఫ్ ది మీడియా యాజ్ వెల్ పీపుల్. అంటే మొదటి నుంచి కూడా అది ఉందండి. అక్కడ రెండు శిబిరాలు పనిచేస్తున్నాయి, సజ్జల శిబిరము అలాగే విజయసాయిరెడ్డి శిబిరము. ఎవరి గ్రూప్ వారిదే, వారిద్దరి మధ్య సయోధ్య లేదు. వీరు వారిని అలౌ చేయట్లేదు. అంటే సీఎం దగ్గరికి వెళ్ళటానికి విజయసాయిరెడ్డి మనిషి అయితే దాన్ని లోపలికి ప్రవేశపెట్టే తీరు వేరుగా ఉంటుంది. సజ్జల దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి విషయం. ఆ లోపలికి ప్రజెంట్ చేసేటప్పుడు వీళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనేది ఒక ప్రైవేట్ టాక్ ఉంది. ప్రైవేట్ టాక్ కాదు, అది చాలా సీరియస్, అందరికీ తెలిసిన విషయమే. ఐ టు ఐ కాంటాక్ట్ లేదండి వాళ్ళిద్దరికి, ఓపెన్ సీక్రెట్ అది. ఐ టు ఐ ఎదురు బదురు కూడా పడరు వాళ్ళిద్దరు. మ్యాక్సిమం పడినా కూడా అసలు అంటే ఎవరో అన్నట్టే ఉంటారని చెప్పేసి పార్టీ నాయకులే చెప్తుంటారు, బాగా క్లోజ్ క్వార్టర్స్ నుంచి మానిటర్ చేసేవారు. ఆయన ప్రాధాన్యత తగ్గింది. అండ్ పార్టీ ప్రారంభించినప్పుడు విజయసాయిరెడ్డి పాత్రకి, తర్వాత క్రమంగా ఈయన పెరిగే దీనిలో ఆయన్ని మదింపు చేసి కుదింపుకు గురి చేశారు అనేది చాలా బలంగా వినిపించడం కాదు, కనిపించింది కూడా. జూపూడి ఆయన క్యాంపు విజయసాయిరెడ్డి గారికి కొంచెం సన్నిహితంగా ఉండేటువంటి నాయకుడు ఆయన ఒక్కడే కూర్చున్నాడు. నన్ను ఇంకెవరూ లేరు.
అంటే ఇది విజయసాయి రెడ్డి క్యాంప్ పెట్టినటువంటి ప్రెస్ మీట్గా అనుకోవాల్సి వస్తుంది. అంతే, వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్ లాగా అనిపించలేదు. రెండోది, అది ఎక్కువ పట్టించుకుంటే ఈ ధార్మిక నైతిక కోణాలు మనకి ఎక్కడ అంటుకుంటాయో అనేటువంటి భయం కూడా కనిపించింది కొంతమందికి ఉండొచ్చు. వైఎస్ఆర్ లేదు, ఇన్ టోటల్ వైఎస్ఆర్సీపీ పార్టీకే ఆ భయం ఉండటం చేత కొంచెం దూరంగా వ్యవహరిస్తోందేమో. వాళ్ళు ఆనందం రాసుకుని కూర్చున్నారండి అంతే. ఓ రకంగా చూస్తానండి, ద్వాపరయుగం చివరిలో ఆ ఎదుకులంలో ముసలం పుట్టినట్టు అదేదో దాని ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇదేమన్నా వైఎస్ఆర్సీపీ టోటల్గా డిమినిష్ అయ్యే పరిస్థితికి దారితీసే అంశమా? అంటే ఇది ఒక్కటే కాదు, ఇలాంటి అంశాలు ఇక మీదట. ఎందుకంటే పేర్ని నాని విషాదయోగం కూడా చూసాం మనం. అవును, అది కొంచెం ఎలాబరేట్ చేస్తారా పేర్ని నాని గారి ఆయన తాత్వికతని? పేర్ని నాని గారు ఈ మధ్య ఒక మీడియా పర్సన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన తనలోకి తాను తొంగి చూసుకున్నాడు, అలాగే తన పార్టీలోకి తొంగి చూశాడు. తొంగి చూసి ఆత్మ పరిశీలనాత్మకంగా వెళ్ళాడు. ఆయన వెళ్ళి కొన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం అన్నాడు. మొదటిసారిగా అడ్మిట్ చేశాడు. ఆయన అడ్మిట్ చేసి చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ప్రజలు లాభపడ్డారు అన్నాడు ఆయన. ప్రజలు లాభపడ్డారు, కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారు. పర్టికులర్గా ఎమ్మెల్యే స్థాయి నాయకులు, ఎంపీ స్థాయి నాయకులు వీళ్ళందరూ కూడా ఉక్కపోతకి గురయ్యారు అని చెప్పాడు ఆయన. అంటే దీనికి ప్రధానమైన కారణం, ఆయన చెప్పిన రీజన్ చాలా అద్భుతమైనటువంటి మాట ఒకటి వాడాడు ఆయన. ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. తన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటాడు. రోజువారీ ప్రజలతో నేరుగా తను కాంట్రాక్ట్లో ఉండి, నేను మీ సమస్యలు ప్రభుత్వానికి నివేదించాను, ప్రభుత్వం నుంచి ఇవి సాధించుకొచ్చాను అని జనంతో చెప్పుకోవాలి అని ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, అలాగే చివరికి పంచాయతీ వార్డు మెంబర్ కూడా అనుకుంటాడు. ఇలా అనుకోవటానికి ఆస్కారం లేకుండా పోయింది జగనన్న రాజ్యంలో, జగనన్న పాలనలో అనేది ఆయన ఆవేదనగా చెప్పాడు. ఈ చెప్పడంలో బైపాస్ చేశారు మొత్తం వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు అనేదే ఉంది. ఆయన అంతరార్థం అదే. ఇలా బైపాస్ చేయటం వలన